మనం పడేసేది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహమైతే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు ఎప్పుడు చేచాచకు. ఇది కలియుగం కాదు, అవసరయుగం. తినేటప్పుడు ఇస్తరాకు అంటారు, తిన్న తర్వాత ఎంగిలాకు అంటారు. అలాగే అవసరం ఉన్నప్పుడు మనవాళ్ళు అంటారు, అవసరం తీరాక తెలిసిన వాళ్ళు అంటారు. మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి, కొందరిని మౌనంగాను, ఇంకొందరిని కఠినంగాను. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ సొసైటీలో మనుషులకి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు, ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు, కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నిజమనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకిచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తిని చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒకరోజు నిన్ను ఒంటరిని చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులో నుంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఈ రోజుల్లో రక్త సంబంధానికి పలకరింపు అనేది లేదు. డబ్బుకిచ్చే విలువ బంధానికి ఇవ్వలేకపోతున్నారు. ఒక పురుషుడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లోళ్ళ ప్రవర్తిస్తాడు. అదే ఒక స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. నిజమనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవడానికి బలం అవసరం లేదు, కానీ ఆ కోపాన్ని అదుపు చేసుకొని నిశ్శబ్దంగా ఉండటానికి చాలా శక్తి కావాలి. నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు, ఇష్టం లేని వ్యక్తిని తలవకు, నిన్ను చులకనగా చూసేవారిని అస్సలు పట్టించుకోకు. అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటావు. మనసు నిండా కుళ్ళు పెట్టుకొని పైకి మంచి మాటలతో నటించడం బాగా అలవాటైపోయింది ఈ సొసైటీలో మనుషులకి. మనకు ఎదురైన కొన్ని సంఘటనలే మనల్ని మారుస్తాయి, కొందరిని మౌనంగాను, ఇంకొందరిని కఠినంగాను.